హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే ఆ నామం వరకు తెలుసుకున్నాం. ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక మంత్రమయ శరీరానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు అమ్మవారి యొక్క వర్ణన, బండాసురుడి వధ అనమాట. మనం బండాసుర వధ అని ఒక కథ చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఈ 34 శ్లోకంలో మొదటి లైన్ వరకు ఈ బండాసురుడి వధ, ఇది ఒక బంచి చెప్పుకున్నాం కదండి, ఒక గుత్తి అని. సో అక్కడ ఆ శ్లోకం నుంచి 34వ శ్లోకంలో మొదటి పాదం వరకు ఒక గుత్తి అనమాట. ఏంటి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అన్నది దాని గురించి తెలుస్తుంది. హరనేత్రాగ్ని, హరనేత్రాగ్ని అంటే ఆజ్ఞాచక్రమని, జ్ఞాననేత్రమని, అగ్నినేత్రమని అంటారు. ఆజ్ఞాచక్రమని, జ్ఞాననేత్రమని, అగ్నినేత్రమని, లేక మూడవ కన్ను అని అంటాం అనమాట. హర అంటే అది శివుని యొక్క మూడవ కన్ను అని, నేత్రం అని. లేకపోతే తెరుచుకున్నప్పుడే మన్మధుడు, ఆ శివుని కన్ను మూడవ కన్ను ఉంటది కదండి, ఎవరికి శివుడికి ఉంటది కదా. ఆ శివుడు మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? తెరుచుకున్నప్పుడు మన్మధుడు ఎలా భస్మమయ్యాడో అలాగా మన యొక్క ఆజ్ఞాచక్రంలో ఉన్న దివ్య నేత్రాన్ని ఉత్తేజితం చేసుకున్నప్పుడు మనలో ఉన్న ఆ యొక్క కర్మలన్నీ కూడా ప్రక్షాళన, భస్మం అయిపోతాయి అని చెప్పారనమాట. అదే అది సాధకుని సాధన సఫలమైనప్పుడు, కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో స్థితమైనప్పుడు అది తేజవంతమై జ్ఞాననేత్రంగా తెరుచుకుంటుంది. అప్పుడే ప్రాపంచిక చింతనతో ప్రాపంచిక విషయాలతో సతమతమవుతున్న సాధకుడు మనసు దగ్ధమై పునీతమవుతుందని హరనేత్రాగ్ని సందగ్ధ కామ అని చెప్పారు. సందగ్ధ అంటే నాశనం అవుతుంది. కామ సంజీవన ఔషధి అంటే మరి ఔషధం ఏంటి? సంజీవని ఔషధం అనమాట. ఏంటి సంజీవని ఔషధం? మనకి ఇదిగో ఈ సాధనే సంజీవని ఔషధం అని చెప్తున్నారు. ఔషధం అంటే మన మరి ఆ ఔషధం అదే కదండి. నిజంగా చెప్పాలంటే మన హాస్పిటల్కి వెళితే, హాస్పిటలైజేషన్కి వెళ్తే కొన్ని లక్షలు వదిలించుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అలాంటి అనుభవంతో వచ్చి ధ్యానం చేసిన తర్వాత ఎన్నో రోగాలు పట్టుకున్న కొన్ని లక్షలాది మంది ఉన్నారు మన కేసెస్. కొన్ని లక్షలాది మంది మరలా ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా తగ్గుతుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వాళ్ళకే వండరు, డాక్టర్స్కే వండరు అనిపిస్తుంది. ఇక్కడ మాకు చాలా ఫేమస్ డాక్టర్ ఒక ఆవిడ, నాకు బాగా ఫ్రెండ్, పినమనేని అంటే ఇది బాగా తెలిసిందే. పినమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ వాళ్ళ ఆవిడ ఫౌండర్ అనమాట, సుధా మేడం గారని. మన చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన ఆవిడ. ఇట్లాగా ఒకసారి వెళ్ళి మొన్న మేము విద్వత్ మహిళా సమ్మేళనం కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆవిడ గెస్ట్ గా ఇన్వైట్ చేశాను అనమాట. చేసినప్పుడు మన వాళ్ళందరినీ కలిసి తీసుకెళ్లి అందరం కలిసి వెళ్ళాము. ఒక్కొక్కరు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆవిడ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఒక డాక్టర్ ఏంటంటే తను చిన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆవిడ ఎఫ్ఆర్సిఎస్ చేసిందండి లండన్ లో, ఎప్పుడో ఒక 20-30 ఏళ్ల క్రితం. ఆవిడ అంత గొప్ప డాక్టర్, చాలా పెద్ద పేరున్న ఆవిడ. అలాగే మన టీడీటీ బోర్డులో మంచి చైర్మన్ పదవి పోషించింది ఆవిడ. ఎలా జరుగుతాయని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి. మరి చూస్తున్నారు కదండి ప్రాక్టికల్ గా. ఒక ఆవిడకైతే నడుము నొప్పి విపరీతంగా ఉంది, ఫైనల్ కార్డు అది పనిచేసి ఆవిడ మంచంలోనే ఉండాలని చెప్పారు. అలాంటిది ఎట్లాగో ధ్యాన పరిచయం అన్ని చేసిన తర్వాత ఈ రోజున బ్రహ్మాండమైన క్లాసులు చేస్తుంది ఆవిడ. ఎవరో మీకు తెలిసే ఉంటుంది, డిఎన్ఎస్ వర్ణ అని అంటారు. అనేక క్లాసులు చేస్తుంది, ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఇవన్నీ ఎలాగా వాళ్ళకి ఏంటంటే నమ్మశక్యం కాకుండా ఉంటుంది. కానీ ఎప్పుడు నువ్వు ఈ యొక్క భౌతిక విజ్ఞానాన్ని వదిలేసి, ఎప్పుడైతే భౌతిక శాస్త్రాన్ని వదిలేస్తే ఆ తర్వాత అందేది స్పిరిచువల్ సైన్స్. ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఆ స్పిరిచువల్ సైన్స్ గురించి ఏంటో తెలుస్తుంది. అందుకనే మన మూడవ నేత్రం తాడై ఉందా, లేకపోతే హాస్టల్ ట్రావెల్ చేయగలరా, లేకపోతే ఇవన్నీ ఉన్నాయా అని చేస్తే అనుభూతి పొందినలాగా ఉన్నాయా అనిపిస్తుంది. అనుభూతి లేని వాడికి ఇవన్నీ నిజమా అనుమానమా అనిపిస్తుంది. వాళ్ళకే కదండి ఇన్ని అనుభూతులు ఉన్నా ఇదంతా నిజమేనా కళ అని చెప్పే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే మనం పొందే అనుభూతులు పొందినా కూడా ఒక్కోసారి ఆ మాయ అలా కనిపిస్తుంది అనమాట. అలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ హరనేత్రాగ్ని అంటే మన మూడవ కన్ను అంటే ఈ ఆజ్ఞాచక్రాన్ని తెరుచుకోవడం అంటే శివుడికి ఇలా కనపడుతుందని అనుకుంటామండి. మనకి ఉంటుంది అక్కడ. ఏంటంటే ఆ ఆజ్ఞాచక్రం అంటే సరిగ్గా ఈ భాగానికి వెనుక భాగంలో కరెక్ట్ గా పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా అంటే ఈ నుదుటి భూమధ్య స్థితికి సరిగ్గా వెనక భాగంలో ఆ మెదడులో ఉంటుంది. ఆ గ్లాండ్ ఈ సాధన ద్వారా యాక్టివేట్ అయినప్పుడు, ఆ యొక్క గ్లాండ్ ఓపెన్ అప్పుడు జరిగే ఒకనొక ఆ యొక్క
ఆ దర్శనాలే దివ్య దర్శనం అంటే మనలో ఉన్న గ్లాండ్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటున్నాం అట్లా మనం విశ్వంతో కనెక్ట్ అవుతుంటాం. కనెక్ట్ అయినప్పుడు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్ని కూడా చూడగలిగే స్థితి కలుగుతుంది. అది హరనేత్రాగ్ని. అంటే ఇలాగేదో శివుడికి ఉన్నట్టు బొమ్మ పెట్టేసి మనకి కన్నుంది అని చెప్పేసి అనుకోవడానికి కాదండి. అక్కడ గ్లాండ్ ఓపెన్ అవుతుంది. అది సైన్స్. అది నార్మల్ గా మన భౌతిక విజ్ఞాన శాస్త్రానికి అందేది కాదు, తత్వదర్శనులకి యోగ శాస్త్రజ్ఞులకు మాత్రమే అందబడేది అన్నది మరీ చెప్తుంది. ఇది హర నేత్రాజ్ఞ సందగ్ధ కామ సంజీవన ఔషధి. అంటే ఈ మన యొక్క ఈ మూడవ కన్ను ఓపెన్ చేసుకోవడం అంటే 4 ఉంటాయండి. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు, జ్ఞానచక్షువు 4. ఫస్ట్ ఈ చర్మచక్షువు మనం చూసే కన్నులు. తర్వాత కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్నా కూడా ఏంటంటే మనం చూసిన దృశ్యాలు అవన్నీ మన లోపల ఇమిడిపోయి ఉంటాయి. మనకి ఒక కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని మన 2 ఉంటాయి. చేతనావస్థ, అచేతనావస్థ అని 2 మెదడులో మనకు 2 భాగాలు ఉంటాయి. మనకి రెగ్యులర్ గా మనం చూసేదంతా కూడా ఏమవుతుందంటే కొన్ని బాగా మనకి ఇంప్రెస్ అయినవి కూడా ఆ లోపలికి తీసేసుకుంటది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, అచేతనమైన మనసు ఏదైతే ఉందో దానిలో నిక్షిప్తం అయిపోతాయి. ఏది మనం చూసినవి, మనకు నచ్చినవి అన్ని కూడా చాలా ఉంటాయి. అలా పొరలుగా ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఆ రికార్డ్ అయిపోయిన ఏమవుతుంది, మన సాధనతో మనం ఎప్పుడైతే కళ్ళు మూస్తున్నామో ఆటోమేటిక్ గా మనకి ఆ యొక్క పొరలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఏదైతే చూసామో, ఏ రూపంలో అయితే చూసామో, ఎలా అయితే చూసామో కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే చిత్రగుప్త చిట్టా అంటే ఏదో లేదండి. చిత్రగుప్త చిట్టా అంటే ఇదే. మనం చూసిన ఎన్ని రికార్డు చేసుకునేదే అచేతనమైన మనసు, అదే సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోనే ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఆ రికార్డ్ అయినవన్నీ కూడా మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఫస్ట్ ఈ కళ్ళు మూసుకున్నప్పుడు మనోచక్షువు తెలుసుకుంటుంది. ఈ మనోచక్షువు తెలుసుకున్నప్పుడు ఆ రికార్డ్ లో ఉన్న అన్ని కూడా బయటకు వస్తూ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతాయి. కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇట్లా చేసిన తర్వాత ఆ మనోచక్షువు అయిపోయిన తర్వాత మన లోపల ఉన్న దివ్యచక్షువు ఓపెన్ అవుతుంది. అప్పుడు దివ్యచక్షువు అంటే ఇందాక చెప్పుకున్నామే గ్లాండ్ అని. ఆ పిట్యూటరీ గ్లాండ్ అంటే యూనివర్సల్ లో ఆ పిట్యూటరీ గ్లాండ్ ఓపెన్ అయినప్పుడు దాని యొక్క తేజోవంతమైనప్పుడు యూనివర్సల్ ఎనర్జీతో కాంటాక్ట్ అయినప్పుడు మనకి ఆ బాహ్యమైన ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియని చూడనియో చూడగలుగుతామంటే ఆ దివ్య నేత్రంతో చూడగలము. అది కూడా కొన్నాళ్ళ తర్వాత అలవాటు అది అయిపోతుంది. అది కూడా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు జ్ఞాననేత్రం అంటే నీకు ఆ సమయానికి ఏది ఎప్పుడు కావాలో అప్పుడే ఆ సమయంలో ఒక స్ఫురణలాగా కలుగుతుంది. అదే జ్ఞానం. ఎక్కడి నుంచి నింపబడుతుంది? అది నీ యొక్క ఆత్మస్వరూపమైన నీ యొక్క లోపల ఉన్న ఆ విశ్వశక్తే ఆ శక్తి ఆ స్ఫురణ కలిగిస్తుంది. ఆ టైంకి పని చేయని చెప్పి ఒక స్ఫురణ కలగటమే జ్ఞాననేత్రము. ఇది 4 స్టెప్లు ఉన్నాయండి. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు, జ్ఞానచక్షువు. ఈ జ్ఞానచక్షువే ఒక యోగీశ్వరుడు. ఆయనే ఆ యోగత్వం సంపాదించిన వాడు ఎవరైతే ఉన్నారో ఏ నిమిషానికి ఏమి జరుగునో సర్వము దర్శించగలమన్నాడు యోగేశ్వరీశ్వరుడు. అదే శ్రీకృష్ణ భగవానుడు. అంటే మహాయోగులందరూ ఉన్నారు. అది యోగీశ్వర తత్వం అనమాట. కాబట్టి ఈ స్టెప్పులన్నీ మనం ఎదుగుతూ ఉండాలి. ఇలా సాధన చేస్తున్నప్పుడు మన యొక్క ఎక్కువ భాగం మన మనోమయ శరీరం మన అచేతనమైన మనసు అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే రికార్డ్ అయ్యి ఉన్నాయో ఆ రికార్డ్ అయిన అన్ని మనకు బయటికి రావాలి. అవే మన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్నాము. కానీ ఆ ఎక్స్పీరియన్స్లు మన ఎక్కడ ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి మనలో. ఆ నిక్షిప్తమయ్యని ఒక్కొక్కటి ఉంటే ఆ పొరలని బయటకు క్లీన్ అయిపోయినప్పుడు హాయిగా ప్రశాంతంగా అప్పుడు యూనివర్సల్ ఎనర్జీతో కాంటాక్ట్ అయినప్పుడు వచ్చేది. అప్పుడు మనకు తెలియని విషయాలు ఏదైతే ఉంది, ఎప్పుడు చూడని ఏదైతే ఉన్నాయో అలాంటి అద్భుతమైన దివ్యచక్షుతో దర్శించగలిగిన యోగులందరూ దర్శిస్తారు. మనం కూడా కొన్ని చూస్తున్నాం. ఎందుకంటే మనకు ఆ కాంటాక్ట్ మన సాధన ద్వారా మనం ఆ యూనివర్సల్ ఎనర్జీతో కాంటాక్ట్ అవుతున్నాం. అప్పుడప్పుడు మనకి వస్తున్నాయి. అక్కడ వస్తున్నా కానీ మనం అవునా కాదని ఒక డైలమాలో ఉంటాం. అది నిజమా కాదని ఒక సందిగ్ధావస్థ ఉంటుంది, కన్ఫ్యూజ్ స్టేట్ ఉంటుంది. బట్ మనకి అయితే ఒకటి ఆ విజన్ లో గానీ ఆ మెసేజ్ అందుకోవడంలో గానీ ఒక దాని మన సొంత విషయాల కంటే కూడా మనకి యూనివర్సల్ గా ఏమి ఉపయోగపడుతుంది అనే విషయం మనం తీసుకోవాలి. అది మన నాలెడ్జ్ కి అంటే మనకు వచ్చే ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ లో మనకి ఎంతవరకు ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాము, అది పర్సనల్ గా ఉంటుందా లేకపోతే అంటే లిమిటెడ్ జ్ఞానము అన్లిమిటెడ్ జ్ఞానం అనేది. మనకు అనంతమైన విషయంలో మనం ఒక చిన్న తునకలం. ఈ చిన్న తునకి మన ద్వారా ఏమి విశ్వానికి ఇవ్వబడుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది.
పట్ల క్లారిటీ పెరుగుతూ ఉంటుంది సాధన చేస్తున్న కొద్దీ మనకు తెలియజేస్తుంది. ఇది హరనేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవ నౌషధి. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని, ఇంత దివ్య చక్షువుని ఉత్తేజితం చేసుకోవడం, అలాగే ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం, అలాగే టెలిపతి రావడం, అలాగే మన అంటే టెలి ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఇలాంటి కొన్ని ఇక్కడే ఉంటే కొన్ని సంపాదించుకోవచ్చు. అలాంటివన్నీ కూడా ఎలా సాధిస్తున్నామంటే అదే ఔషధం. ఏ ఔషధము? మనలో ఉన్న ఆ విశ్వశక్తిని ఆరాధించడమే ఔషధము. అదే కామ సంజీవని ఔషధి అన్న నామం చెప్తున్నాం అన్నమాట. ఇది ఈ రోజుకి ఇక్కడికి చేస్తే రేపటి నుంచి ఇంకొక 2-3 శ్లోకాలు ఉన్నాయి. అది మంత్రమయ శరీరాల గురించి చెప్తున్నాం, అది రేపు చెప్తున్నాం. ఇదండి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. అంటే ఇప్పుడు ఇక్కడ మన బాహ్యంగా ఏం చెప్పాలనుకున్నా, అప్పుడు బండాసురుడిని వధించడానికి ఆ యొక్క దేవతలు హరిహర బ్రహ్మాదులు కూడా వెళ్ళి అమ్మవారిని స్తుతించినప్పుడు ఆవిడ నుంచి వచ్చిన సైన్యముతోటి బండాసురు సైన్యం అంతా వధించి తర్వాత ఆఖరికి వచ్చి తన యొక్క ఆ బండాసురుని వధిస్తుంది. చివరికి జరిగింది అది. హరనేత్రాగ్ని ఎప్పుడు ఆ తల్లి ఆ యొక్క శక్తి తన నేత్రాగ్ని ఒక కంటి చూపుతోనే ఆ యొక్క బండాసురుడిని భస్మం చేస్తుందనే దామంతో ఇక్కడ ఆ బండాసురుడి వద్ద క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇది బాహ్యపరమైన కథ అయితే, ఇప్పుడు దాకా మనం అంతర్పరమైన ఆత్మ సౌందర్యాన్ని గురించి, ఆత్మ ప్రయాణం గురించి, మనలో జరిగే ఒక ఆత్మ పరిణామ క్రమం గురించి మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు 34వ శ్లోకం వరకు. ఇక ఇప్పటి నుంచి జరుగుతుంది. 3 శ్లోకాలు ఉన్నాయండి. 34వ శ్లోకంలో రెండో పాదం నుంచి 3 శ్లోకాల వరకు. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే వాగ్భవ కూటమి అంటే ఇక్కడి నుంచి ఉన్న భాగాన్ని వాగ్భవ కూటమి అంటారు. ఇక్కడే ఉంది మన సమస్త జ్ఞానం అంతా కూడా మనకు మానవుడిలో ఇక్కడ ఈ తల భాగం ఉన్నదే ఈ వాగ్భవ కూటమి. 3 కూటములు అనుకుంటా, మూల కూటత్రయ కళేబర అని చదువుతారు కదా. ఈ 3 కూటములు ఏంటంటే ఇక్కడ ఉన్నదాన్ని వాగ్భవ కూటము. దీని నుంచే మనం మాట్లాడతాం, దీని నుంచే చూస్తున్నాం, దీని నుంచే వింటున్నాము, దీని నుంచే ఆస్వాదిస్తున్నాం, దీని నుంచే మనం సమస్త ప్రపంచాన్ని చూస్తున్నాం. కాబట్టి ఇది మెయిన్ ఇదంతా కూడా ఇక్కడే ఉంటుంది. అందుకనే మనకు ఉన్నదంతా సహస్రార చక్రం. ఇక్కడ ఉన్న ఆ యొక్క సహస్రార చక్రం యొక్క ఉన్న ఆ దివ్యమైన ఒక ఘన సాంద్రత కలిగి ఉన్న అద్భుతమైన పదార్థం అంటే శివశక్తి. ఆ శక్తి అనేది అక్కడ ఉన్నదన్న విషయం మనం తెలుసుకోవాలి. అది దానిని మొత్తం భాగం అంతా మనిషికి ఉపయోగపడేదంతా ఇది ఈ భాగమే. దాన్ని అందుకని వాగ్భవ కూటమి అన్నారు. వాగ్భవ కూటమి స్వరూప ముఖ పంకజ అంటే ఎప్పుడైతే మనం సాధన చేస్తున్నాం ఆటోమేటిక్ గా మన యొక్క ముఖము పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది అది ఆ నామం. కంఠాద కటి పర్యంతి మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కక్షతో భాగధారిణి. కంఠాద కటి పర్యంతం అంటే ఏంటండి? ఇక్కడి నుంచి ఉన్న భాగం మన నడుము వరకు ఉన్న కటి భాగము అంటాం. ఇక్కడి నుంచి ఇదంతా వాగ్భవ కూటమి, ఇదంతా మధ్య కూటమి, ఈ నడుము దగ్గర నుంచి కిందకున్నంతా కూడా శక్తి కూటమి అని 3 కూటములుగా ఈ యొక్క శరీరము 3 భాగములుగా చక్కగా వ్యవస్థీకరించింది ఆ తల్లి. అంటే ఆ సృష్టి అలా జరిగింది. వాగ్భవ కూటమి, మధ్య కూటమి, శక్తి కూటమి. ఇక్కడ ఇంత జ్ఞానం అంతా ఉంటుంది. ఇక్కడ కిందదంతా కూడా మనకు శక్తి స్వరూపిణి. సో ఈ మధ్య కూటమి అనేది ఈ 2 బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇది దీని గురించి కంఠాద కటి పర్యంతి మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కక్షతో భాగధారిణి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనకి ఇది జనరల్ గా వెళ్ళిపోతుంది. నిజంగా అమ్మవారి దానిలో చెప్పాలంటే కొన్ని ఈ భాగానికి కొన్ని అక్షరాలు, ఈ భాగానికి కొన్ని అక్షరాలు, కింద కటి భాగానికి కొన్ని అక్షరాలు ఉన్నాయి. అవే పంచదశాక్షరి మంత్రం. మీకు తెలిసే ఉండొచ్చు అంబస. మొదటి దానికి ఈ వాగ్భవ కూటమికి కా, ఏ, ఈ, లా, హ్రీం అనే 5 అక్షరాల సముదాయమే వాగ్భవ కూటమి. ఇది కా, ఏ, ఈ, లా, హ్రీం అనే 5 అక్షరాలతో కూడిన సముదాయమే వాగ్భవ కూటమి. మరి హ, స, క, ల, హ్రీం 6 అక్షరాలతో కూడిన సముదాయమే మధ్య కూటమి. ఏంటంటే మన కంఠం నుంచి నడుము వరకు ఉండేది. స, క, ల, హ్రీం 4 అక్షరాలతో కూటమి కలిగి ఉండేది శక్తి కూటమి. నడుము దగ్గర నుంచి పాదాల వరకు ఉండేది శక్తి కూటమి. ఈ బీజాక్షరాలన్నీ కూడా ఎన్ని అక్షరాలు అంటే 15 అక్షరాలు అవుతుంది. అందుకనే దీన్ని పంచదశాక్షరి మంత్రం అని అంటారు.
ఈ పంచదశాక్షరి మంత్రమని జపిస్తారు చాలా మంది. దానికైతే ఇది గురుముఖంగానో లేకపోతే ఎవరి ద్వారా తీసుకుని జపిస్తారు అనమాట. మామూలుగా మనం చెయ్యొచ్చు, కానీ గురుముఖత తీసుకుంటే దాని యొక్క ప్రయోగము, దాని యొక్క ఫలం వేరుగా ఉంటుంది. సో ఈ 3 కూటముల్ని మనకి అమ్మవారు మన మంత్రశాస్త్రం, ఈ 3 కూటముల్ని మంత్రశాస్త్రం అంటారు. మంత్రమయ శరీరము అంటే త్రికూటములుగా విభజించి వాగ్భవ కూటమి, మధ్య కూటమి, శక్తి కూటమి అనే 3 కూటములుగా వ్యవస్థీకరించింది మన యొక్క శరీరాన్ని. ఆ తల్లి ఆ సృష్టి చేసింది అలాగా. ఈ 3 కూటములకి ఒక్కొక్క దానికి కొన్ని బీజాక్షరాలు ఇచ్చింది. ఆ బీజాక్షరాల సముదాయమే పంచదశాక్షరి మంత్రము. ఆ పంచదశాక్షరి మంత్రం జపించినప్పుడు దాని యొక్క ఫలం అనేది వేరే ఉంటుంది. కానీ మనం మన ప్రయాణము మరి మంత్రాల జోలికి వెళ్ళం కాబట్టి మనకి అద్వైత సాధనే దీనికి విషయం కాబట్టి మనం అందుకని దాని గురించి అంత లోతుగా వెళ్ళటం లేదు. అది నాకు తెలియదు చెప్పాలంటే. నేను కూడా ఎప్పుడు ఆ మంత్రాల జోలికి వెళ్ళాను కాబట్టి మనం తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకున్నాం. అది తెలుసు. ఆ పంచదశాక్షరి మంత్రం అనేది శ్రీ విద్య ఇంచి చెప్పాలంటే శ్రీ విద్య. సో ఆ యొక్క విద్యను ఉపాసన చేయాలంటే గురువు సమక్షంలో తీసుకోవాలన్నమాట. సో ఇది ఇంతవరకే మనం తీసుకుందాము ఈ యొక్క మంత్రమయ శరీరం గురించి. అలాగే మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర అంటే త్రయ అంటే 3 కూటములు కలిగి ఉన్నదే ఈ శరీరము. కళేబర అంటే శరీరము. ఈ శరీరము 3 కూటములతో కలిగి ఉన్నది. మూల మంత్రాత్మిక అంటే ఏమిటి? మూల మంత్రాత్మిక అంటే ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయేత్ యోగినః అని చెప్తారు కదా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయేత్ యోగినః పోయింది ఏదో అట్లా ఆ నామం ఉంటుంది. కాబట్టి ఆ ఓంకారం అనేది ఎంత మనకి బిందు సంయుక్తం ఒక స్పాట్ ఒక బిందువు నుంచి ఏర్పడిందని చెప్పి చెప్తారంట. దానికి వివరిస్తా. ఓంకారం అంటే ఒక మంత్రం అనగా ఓంకారం అనే మూల మంత్రం యొక్క స్వరూపం ఏంటంటే, ఓంకారం యొక్క మూల మంత్రం యొక్క స్వరూపం అంటే ఆత్మ. మన స్వరూపం ఏంటంటే ఆ యొక్క నిశ్శబ్దం లేదంటే పరమశూన్యం. నిశ్శబ్దం లేదంటే పరమశూన్యం అనమాట. సో ఇదే విశ్వశక్తి లేక ఆది పరాశక్తి. ఇదే విశ్వశక్తి. ఏదండి? ఆ నిశ్శబ్దం, పరమ నిశ్శబ్దం, పరమ మౌనం ఏదైతే ఉందో ఆ యొక్క దానే ఆది పరాశక్తి. ఆ యొక్క శక్తిని విశ్వశక్తి అంటారు. ఆ యొక్క శక్తిని మన మనస్సుని ప్రాణశక్తిలో లయం చేసినప్పుడు, మన శూన్యస్థితికి వెళ్ళినప్పుడు కలిగే ఆ యొక్క ఆ పరమ మౌనాన్ని, ఆ పరమ నిశ్శబ్దాన్ని అనుభవించగలము అని అమ్మవారు చెప్తుందన్నమాట. అందుకే మౌనం 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 అని అంటూ చెప్తూ ఉంటారు కదా. ఒక వారంలో కనీసం ఒక రోజు మౌనం అని, ఒక రోజు ఉపవాసం అని ఎందుకు చెప్తున్నారంటే మన అంతర్ముఖం అవడానికి ఒక వారధి అనమాట ఇవన్నీ కూడా. సో ఎప్పుడు మౌనం అంటే బాహ్య మౌనం అంతర్మయ మౌనాన్ని దారి తీస్తుందని అంటారు. ఎప్పుడైతే ఈ మౌనం అంటే మనం మాట్లాడటమే కష్టమా, మాట్లాడకుండా మనసును కూడా శూన్యం చేసే స్థితి ఉన్నదే పరమ మౌనం. ఆ పరమ మౌనం, పరమ నిశ్శబ్దం అనేది ఒక అద్భుతమైన ఇదండి. మౌనం గురించి కూడా ఈ మధ్య పుస్తకం వచ్చింది. స్వామి రామ పుస్తకంలో చెప్తారు. ఆయన వాళ్ళందరూ యోగులు కదా, చాలా చక్కగా సాధన చేస్తూ వాళ్ళు అంటారు అసలు మౌనం అనేది అనుభూతి చెందితే భాషతో పరిమితం లేదు. అసలు భాష అందనిది పరమ మౌనం. అంటే ఇప్పుడు గురువులు మహానుభావులు అందరూ కూర్చుంటే చూడండి, వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళ చైతన్యంతోనే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒకసారి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మనకి 2006లో మనకి షిరిడీలో యజ్ఞం చేసామండి. అప్పట్లో 7 రోజులు యజ్ఞం చేసేవారు. 2006లో అనమాట. షిరిడి దేవాలయం పక్కనే ప్లేస్ తీసుకుని దానికి చాలా కృషి చేశారండి మన మాస్టర్స్ అంతా కూడా. సంవత్సరం పాటు వెళ్ళి ఎంతో చేసి అక్కడ పెద్ద ఏర్పాటు చేసి కొన్ని వేల మందితో అక్కడ యజ్ఞం చేసాం అనమాట. అక్కడ ఒక ఆయన జంగ్లీ బాబా అని ఒక ఆయన ఉన్నారు. జంగ్లీ బాబా అని మన షిరిడీకి కొద్దిగా ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఆశ్రమం. ఆయన అంతా భూమికి 4 అడుగులు కూడా ఉండరు అనమాట, అంత విగ్రహం. ఆయన వస్తూ మన సంస్థ గురించి తెలిసింది, మనకి మంచి సహాయ సహకారాలు అందించారు. ఆయన ఆశ్రమంలో అంతా మన వాళ్ళందరూ ఉండటానికి ఇచ్చారు. రోజు వచ్చేవారు అనమాట. సరే మేము ఇంకా యజ్ఞం మొదలెట్టక ముందే పత్రిసారి మేము అందరం కలిసి మేము ముందు వెళ్ళాము. అందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాము. బాబాని కలుసుకున్నాం అనమాట. కలుసుకున్నాం. మేము అందరం ఇలా కూర్చోడం చక్కగా మనం ఏం మాట్లాడతాం, ఆయన ఏదో ఒక మాట చెప్పారు. అది హిందీలో కదా వాళ్ళంతా.
సార్ కూడా అంతే అలాగే కూర్చున్నారు. మేము ఉన్నంతసేపు ఏం మాట్లాడుకోలేదండి వాళ్ళిద్దరు. అలాగా చూసుకుంటూ ఉన్నారు ఇద్దరు. సరే అని చెప్పి కొంతసేపు అయిన తర్వాత మమ్మల్ని బయటకెళ్ళమని వచ్చేస్తాం అంతే. వాళ్ళ ఒక 5 నిమిషాలు కూడా ఉన్నారు, తర్వాత సార్ బయటకు వస్తారు. ఏంటంటే ఏం మాట్లాడి ఏం లేదు. ఏంటంటే వాళ్ళ యొక్క లెవెల్ ఎలా ఉంటదంటే మాటలతో పని లేదు, ఇది బాహ్యం. మన మాటలు వ్యక్తం చేసేదని బాహ్యం అన్నమాట. మన మనసులో ఉన్న అంతర్ముఖమైన ఆ చైతన్యంతో కలిసినప్పుడు వాళ్ళ ట్యూన్ అయిపోతుంది. ఆ వేవ్ లెన్స్ అన్ని కలిసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ మనసులో ఏముందో ఈ మనసులో ఏముందో కూడా అర్థమైపోతుంది అనమాట. అప్పుడు అనిపించింది అనమాట, ఒక గురువులు మహానుభావులు ఒక చోట చేరినప్పుడు వాళ్ళ మాటలతో పని లేదు, వాళ్ళ భావాలతోనే వాళ్ళ యొక్క అయిపోతుందని చెప్పి. అట్లాగే రమణ మహర్షి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. పాల్ బ్రంటన్ అంటే మీకు తెలుసు, మన పిరమిడ్ల కోసం చాలా రీసెర్చ్ చేసిన వ్యక్తి అనమాట, అమెరికన్ అతనే. అతను కూడా అంతే, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా రోజులు ఎంత మాట్లాడాలని చూస్తాడు, ఏదైనా పలకరిస్తారో అని చూస్తారు. ఎంతకి ఒక నెల రోజులు చాలా కాలమే ఉంటారు. చివరికి ఇంకా విసుగొచ్చి ఈయన ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు, నేను ఉండను వెళ్ళిపోదామని అనుకున్న ఒక నిశ్చయానికి వచ్చి ఆఖరి సమక్షంలో ధ్యానం చేసుకుని వెళ్ళిపోతానని వెళ్ళి చేస్తాడనమాట. అప్పుడు ఆయన రమణ మహర్షి మాట్లాడకుండానే ఆయన ఒక పెద్ద చక్కటి చైతన్యం చూపించారనమాట. అప్పుడు అనిపించింది అనమాట పాల్ బ్రంటన్కి, మాటలతో పని లేదు, భావనా క్షేత్రంలో మనం ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న శక్తి, వాళ్ళలో ఉన్న భావాలన్నీ కూడా మనం తీసుకోగలం అనే విషయం పాల్ బ్రంటన్కి అప్పుడు అర్థమయ్యి ఇంకా పరమ శిష్యుడు అయిపోయాడు రమణ మహర్షికి. ఇలా ఉంటదండి మౌనం అనేది, అంత అద్భుతమైన లోతుల్లోకి తీసుకెళ్తుంది. అందుకే కనీసం మనం వారానికి ఒక్క రోజన్నా మౌనం అనేది పెట్టుకోవడం అనేది ఉత్తమమైన లక్షణము. ప్రయత్నం చేసుకుంటే ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటారు. మేము ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసామండి. 3 రోజులు పెట్టేసి ఇంకా ఎవరితో మాట్లాడే పని లేదు. ఎంటర్ అయ్యారంటే వాళ్ళ తాళాలు వేసేసేవి, ఇంకా బయటకు వెళ్ళే పని లేదు. వాళ్ళు కావాలంటే పుస్తకం కూడా అది పుస్తకం కూడా ఇంకొక వేలోకి వెళ్తుంది. ఏంటంటే మనకి పూర్తిగా మనతో మనం ఉండటం అనమాట. అలాగా లోపలికి వెళ్ళి ఆ 3 రోజులు మౌనం లేకుండా చాలా లిక్విడ్ ఆహారం ఇచ్చి మేము ముందలు చేసి తర్వాత జనాలతో చేయించేవాడు మా సెంటర్ లో. చేసినట్టు అసలు ఎంత అద్భుతంగా అనిపించేదంటే అది అలాగే నేను 72 గంటలు ఒకే సిట్టింగ్ లో వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏది లేదు, అలాగే ఉండగలిగాను. ఒక అద్భుతమైన ఆనంద స్థితి. అది ఏంటి అంటే చేయాలి, అప్పుడప్పుడు ప్రయోగాలు చేయాలి, చేస్తే బాగుంటుంది. దాని గురించి ఇందాక అనుభవపూర్వకంగా మీరు ఇప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటున్నారని తెలిసి చెప్పారు కదా మేడం. అట్లా అనుభవంతో కనీసం ఎప్పుడన్నా సెలవు ఉన్నప్పుడు 2 days లేకపోతే అలాంటి టైంలో పెట్టుకుని చేయడానికి ప్రయత్నం చేయండి. అది అనుభవంతో తెలుస్తా ఆనందం. అది పరమ నిశ్శబ్దము, పరమ మౌనం. ఆ స్థితిలోకి వెళ్ళాలి. మూల మంత్రాత్మక అంటే ఏంటంటే మూల మంత్రము ఓంకారం అనేది బయటికి వ్యక్తీకరించబడుతున్నాం. ఆ ఓంకారానికి ముందు లోపల ఉన్నదంటే పరమ మౌనం, పరమ నిశ్శబ్దం నుంచి ఆ ఓంకారము ఆవిర్భవించింది. ఆ ఓంకారం నుంచే శబ్దం ఉంటుంది. ఓంకారం నుంచి శబ్దం పుట్టింది. ఓంకారం నాదం కాదు, శబ్దం కాదండి, అది నాదం మాత్రమే. శబ్దం తర్వాత పుట్టింది, దాని నుండే మిగతా అన్ని వచ్చినాయి. అందుకని అది మూల మంత్రాత్మిక అన్నారు అమ్మ. ఇక్కడ మూల మంత్రాత్మిక, మూల కూటత్రయ కళేబర. ఈ కళేబరం అనే యొక్క శరీరాన్ని 3 కూటములుగా విభజించింది అని తెలుసుకున్నాం ఇక్కడ. కాబట్టి ఈ పరమ నిశ్చలమైన ఆ స్థితి, ఆ యొక్క మౌన స్థితి ఆదిపరాశక్తి, ఆ యొక్క స్థితి విశ్వశక్తితో అనుసంధానం అవ్వాలి. దానికి మనం ఎంత ప్రయోగాలు చేయటప్పుడు మౌనం గురించి. సరే, కులామృతైక రసిక కుల సంకేత పాలిని. మానవ శరీరంలో మూలమైన 3 కూటములు ఈ భౌతిక రూపం అని చెప్పుకున్నాం. అయితే కులము అంటే ఏంటంటే, కులము అనగా లలితాదేవి. లలితాదేవి అంటే ఎక్కడుందో మీకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు ఎక్కడుందో మూలాధార చక్రంలో ఆ యొక్క కుండలిని శక్తిగా ఉన్నదే శ్రీ లలిత అని మనం అనేక సార్లు ఫస్ట్ శ్రీమాత అన్న, శ్రీలలిత అన్న, విశ్వశక్తి అయినా, కుండలి శక్తి అన్న, వీటన్నిటికీ పర్యాయ పదాలు తప్ప అంతకంటే వేరే ఏం కాదు. కాబట్టి కులము అనగా ఆ యొక్క కుండలిని శక్తి, ఆ యొక్క విశ్వశక్తి, ఆ యొక్క శ్రీలలితే. కాబట్టి కులం అనే సుషుమ్న అనే అర్థం కూడా వస్తుంది. ఇక్కడంటే మూలాధార చక్రంలో సుషుమ్న నాడి గురించి మనం చెప్పుకున్నాం. మానవుడి యొక్క మూలాధార చక్రం నుంచి చక్కగా వెన్ను మధ్యలో సన్నని తామరతూడు వంటి, తామరతూడు అంటే ఎంత సన్నగా ఉంటే దానిలో 1000వ వంతు సన్ననైన దారం లాంటి ఒక 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 ఏమంటారంటే ఆ నాళం అంటారు. ఆ నాళము నుండి సుష్మన నాడిలో ఇది జరుగుతుంది కదా, అవన్నీ తెలుస్తుంది కదా.
పింగళ సుషుమ్నా నాడి మధ్యలో. ఇందాక మనం ఆ వైట్ వంతు చూసారా, ఆ కింద నుంచి ఆ సుషుమ్నా నాడిలో అంటే 1000వ వంతు సన్నని ఉంటుంది. మన వెంట్రుకలో 1000వ వంతు సన్న ఎంత ఉంటుందండి, అదొక, అందుకని అది ఆ సుషుమ్నా నాడి అనేది భౌతిక శాస్త్రానికి అందదు, ఒక తత్వదర్శనులకి యోగ 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 శాస్త్రానికి అందబడేది అనమాట. సో ఎట్లా ఇప్పుడు ఈ మూలాధారంలో ఉన్న శక్తినేమో పార్వతి అని, సహస్రార చక్రంలో ఉన్న శక్తినేమో శివ అని, ఈ రెండింటికి మధ్యలో వారధి ఎవరంటే ఈ సుషుమ్నా నాడి. మూలాధారంలో ఉన్న విశ్వశక్తి, సహస్రారం చేరే ఆ యొక్క శివశక్తిని కలిపే వారధే సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి ఇది కుడము అంటే సుషుమ్నా నాడి అని అర్థం. ఇక్కడ మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు ఉండే మధ్యలో ఉంటే ఆ సన్నని 1000వ వంతైన సన్నని అతి అతి సన్ననైన ఆ నాళమే సుషుమ్నా నాడి. అది మన మన యొక్క సాధన ద్వారా మన మూలాధారంలో ఉన్న విశ్వశక్తిని జాగృతం చేసినప్పుడు ఆ సుషుమ్నలో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. అదంతా తేజోవంతంగా, చూసారుగా ఫోటో, తేజోవంతంగా కాంతివంతంగా అలా వెలిగిపోతుంది. అలా వెలుగుతున్నప్పుడు అదే మన పెద్ద ఆరా అయిపోతుంది. మన భగవంతుడి చుట్టూ చూస్తాం కదా గోల్డెన్ ఆరా. సో ఇట్లా మన సాధన పెరుగుతున్న కొద్దీ ఆ చైతన్య స్థితి మన చుట్టూ కూడా ఏర్పడుతుంది. మన శరీరం అంతా కూడా ఆరాస్, 7 బాడీస్ 7 ఆరాస్ ఉంటాయి. ఎక్కువ భాగం తల దగ్గర ఎందుకుంటుంది, ఇది వాగ్భవ కూటమి అని చెప్పుకున్నాం. ఈ వాగ్భవ కూటంలో శక్తి, జ్ఞానము, విజ్ఞానం అంతా కూడా ఉంది. అందుకని మన తల చుట్టూ ఈ యొక్క ఇది వస్తుందని చెప్పేసి ఆ యొక్క ఆరా వస్తుంది. ఆరా అంటే ఏంటి, మనం సాధనతో చేసిన ఆ యొక్క సుషుమ్నా నాడిలో ఏదైతే ప్రయాణం జరిగిందో ఆ విశ్వశక్తి సుషుమ్నాలోకి ప్రవేశించి ప్రయాణం జరిగి సహస్రార స్థితికి చేరుకున్నప్పుడు జరిగే ఆ ప్రకాశం, ఆ తేజోవంతము, ఆ యొక్క వ్యాపితమైన ఆ శక్తి మనకు ఆరాగా కనపడుతుంది అన్న విషయాన్ని ఈ నామం తెలియచేస్తుంది. ఇది కుల అంటే కులామృతైక రసిక, కుల సంకేత పాలిని. కుల అంటే ఈ సుషుమ్నా నాడి, రసిక అంటే ఆ యొక్క విశ్వశక్తితో అనుసంధానమై ఆనందం అనిపిస్తాం. చూడండి ఇప్పుడు అమ్మ చెప్పింది ఇందాక, అమ్మ ఏంటంటే నాకు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది, నాకు నిద్రపోవాలని కూడా అనిపించట్లేదంటే అది ఏంటంటే ఎప్పుడైతే ఆ ప్రయాణం జరుగుతుందో ఆ శక్తిని మీరు అనుభవిస్తున్నారు. అనుభవంతో ఏంటంటే మీరు బాహ్యపరమైన భౌతికమైన విషయాలు చేయగలుగుతున్నారు, ఆనందంగా కూడా ఉండగలుగుతున్నారు. ఇది ఈ విశ్వశక్తిని జాగృతం చేసినప్పుడు అది తేజోవంతమై ప్రకాశవంతమైన మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ సాధకుడికి కలిగే అనుభూతి పరంపర ఇది అన్న విషయాన్ని. రసిక అంటే దానిలో రమించడం, ఆనందపడుతున్నారు లేదా, ఆ రమించడం అనే స్థితినే రసిక అంటారు. కులం ప్రత్యేక రసిక, కుల సంకేత పాలని. ఈ కుల అనేది ఈ సుషుమ్నా నాడి సంకేతంగా ఉంది. ఏంటి, మూలాధార చక్రం నుంచి మూలాధారంలో ఉన్న శివ పార్వతి శక్తిని పార్వతి అంటారు, సహస్రాల్లో ఉన్న శక్తిని శివ అంటారు. ఈ పార్వతి అనే శక్తిని మనం జాగృతం చేసుకుని ఆ శివ అనే శక్తిలో లయమైనప్పుడు శివ పార్వతులుగా లయమైన స్థితిని మనం పొందే మార్గం ఏదైతే ఉందో ఆ కుల సంకేత పాలిని అన్నారు. ఆ కుల అంటే కౌళిని దాన్ని అంటారు, కౌళిని యోగిని తర్వాత దానిలో వస్తుంది కుల సంకేతం. అది సంకేతంగా ఉంది అన్నది అర్థమయ్యే ఉంటది కదా. ఇది ఆ యొక్క సుష్మ నాడి గురించి. అందుకని అమ్మవారి గురించి ఇది మన మంత్రమయ స్వరూపం గురించి చెప్పుకున్నాం అనమాట. ఇది ఈ రెండు శ్లోకాల్లో మన ఇదంతా మంత్రమయ శరీరం. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక్కొక్క కూటమికి ఒక్కొక్క అక్షరాలు ఉన్నాయని, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కొన్ని అక్షరాలు 5 ఉన్నాయి, కింద నుంచి పాదాల వరకు ఉన్నాయి. ఈ అక్షరాల సముదాయమే పంచదశాక్షరి మంత్రం అని. ఆ పంచదశాక్షరి మనలోనే ఉంది. ఆ మన ఉపాసన చేసే వారికి అది వేరే మార్గము. మనకు అలాంటి ఏ ఉపాసన లేదు, మనకు మంత్ర సాధన లేదు మన దగ్గర. మనకున్న సాధన అయినా అద్వైత సాధన, ఏకైక సాధన, ధ్యాన సాధన ద్వారా మన కుండలిని శక్తి జాగృతం తీసుకుని జరిగినప్పుడు కలిగే ఒక అద్భుతమైన అనుభూతిని మనం కులామృత రసిక, కుల సంకేత పాలిని అని చెప్పేసి ఈ నామానికి అర్థం అన్నమాట. నేను ధ్యానం గురించి చెప్తాను, చక్కగా విని చక్కగా మీరు ధ్యానంలోకి ప్రయాణం చేయండి. ధ్యానం అంటే మనకి ఈ యొక్క స్త్రీ పురుష లింగభేదం లేదండి, పిల్లలు అనేది కూడా లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ధ్యానాన్ని అభ్యసించవచ్చు. ఎవరి వయసుతో అన్ని నిమిషాలు కూర్చోవడమే ముఖ్యమైనది. కాబట్టి మిత్రులారా, కూర్చునే విధానం ఎలా అంటే, మనకి కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా బాచి పెట్టేసి కూర్చోవచ్చు, లేని పక్షంలో కుర్చీలో కూర్చోవచ్చు. సౌకర్యవంతమైన భంగిమను తీసుకొని, అంటే సౌకర్యవంతమైన ఆసనాన్ని తీసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకుని, వేళ్లలో వేళ్ళు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన యొక్క
నాసికలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. శ్వాసను లాగటము, లోపల ఉంచటము, బయటికి వదలటము అలాంటి ఏ ప్రక్రియ లేకుండా నిరంతరము మనలో ఎలా జరుగుతూ ఉన్నదో ఆ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. ఇదే అతి సహజమైన అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాసపై ధ్యాసే మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ అన్నారు. కేవలం మనలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండటమే మనం చేయవలసిన ప్రాథమిక ప్రక్రియ. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండండి. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భూమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచనారహిత స్థితి కలిగి అద్భుతమైన ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగమనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమవటమే, మనోశూన్యమవటమే, మనసు ఆలోచనారహిత స్థితి సంభవించటమే. ఆ యొక్క మనోశూన్యమైనప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ప్రవేశించి మన బ్రహ్మరంధ్రముల ద్వారా మనలోనికి ఆవాహన చెంది ఆ ప్రాణశక్తి మన 72,000 నాడుల గుండా ప్రయాణం చేస్తూ ఆ నాడుల్లో ఉన్న మాలిన్యములను, బ్లాక్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపరుస్తూ చక్కగా నాడీమండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీమండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రులారా, కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. నా మాటలు మీకు ఎటువంటి అభ్యంతరాలను కలిగించవు. కేవలం మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. శ్వాసపై ధ్యాస ఉంచండి మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. మానవునికి నిత్య జీవితంలో కావలసింది శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య మొదలైనవి. మరి ప్రతిరోజు హాయిగా ఆనందంగా గడపాలి. ప్రతిరోజు మరుసటి రోజుకి గట్టి పునాది అవ్వాలి. అలా అయినప్పుడు మొత్తం జీవితానికి అందం, ఆనందం. అప్పుడే జీవితానికి సార్థకత, పరమార్థకత. అయితే ఆ ఆనందం, ఆరోగ్యం అనేవి తనలోనే ఉన్నాయని, అది తన సహజ స్థితి అని తెలియక మానవుడు వాటి కోసం బయట వెతుకుతున్నాడు. అజ్ఞానపు పొరలో తనలో ఉన్న చైతన్యాన్ని అంటే ఆత్మను అన్వేషించడం, ఆత్మను ఆ యొక్క అజ్ఞానపు పొరలు కప్పివేయటం వల్ల అసలైన ఆనందాన్ని గ్రహించలేకపోతున్నాడు. మేఘాలు తొలగిపోగానే సూర్యుడిని ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో సూర్యుడు, అదేవిధంగా మనకి బుద్ధికి కమ్మిన పొరలను తొలగించుకొని జీవితాన్ని అద్భుతమయం చేసుకునే మార్గమే ధ్యానము. శ్రీ లలితా సహస్రనామములో కూడా అమ్మ చెప్పినది ధ్యానమే గమ్యమని. అంతర్ముఖ సమారాధ్య అని, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. అంటే అంతర్ముఖం అవటమే ధ్యానము, మనలోనికి మనం ప్రయాణం చేయటమే ధ్యానము. దానికి సాధన ఈ యొక్క శ్వాసపై ధ్యాస ఉంచి శ్వాసతో అనుసంధానమై మనలోనికి మనం ప్రయాణం చేస్తాం మిత్రులారా. అదే అంతర్ముఖ ప్రయాణము. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేదాత్మానాత్మానమవసాదయేత్ ఆత్మైవహాత్మనో బంధు ఆత్మైవహాత్మనో రిపురాత్మన అని భగవద్గీతలో చక్కగా భగవానుడు మనకు చెప్పారు. అంటే ఉద్ధరేదాత్మానాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాల్సింది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరు చేత ఉద్ధరింపబడదు. ఉద్ధరేదాత్మానాత్మానం, మన ఆత్మను మనమే ఉద్ధరింప చేసుకునే ప్రక్రియే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. చక్కగా మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసులో విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క చిత్తవృత్తులన్నీ ఆగినప్పుడు
ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చెంది తద్వారా సంపూర్ణ నాడీమండల శుద్ధి జరిగి చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, తద్వారా అనేక ఆధ్యాత్మిక అనుభూతుల పరంపరను మనం సొంతం చేసుకుంటాం మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన, శ్వాసే గురువు, గురువే శ్వాస. తపస్భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యాచాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు భగవానుడు. అంటే తపస్సు కంటే ధ్యానము గొప్పదని చెప్తున్నారు, ధ్యానమే గమ్యమని చెప్తున్నారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే చక్కగా ఏమవుతుంది? అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిని పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అంటే అభ్యాసము ద్వారా ఇలా నిరంతరము ధ్యాన సాధన చేయటం ద్వారా మన మనసు అన్య విషయముల మీదకు పోకుండా పరమమైనది, పవిత్రమైనది, దివ్యమైనది యొక్క అనుభూతిని పొందగలము, ఆత్మతో అనుసంధానం అవ్వగలము, ఆ ఆత్మతత్వాన్ని మనం అవగాహనతో అనుభూతి పొందగలము అని చెప్తున్నారు భగవానులు. అలాగే అమ్మ శ్రీ లలిత సహస్రనామానుల అమ్మ చెప్పారు, జ్ఞానమే గమ్యము, జ్ఞేయ స్వరూపిణి అని చెప్పారు అమ్మ శ్రీ లలితా సహస్రనామంలో. అంటే జ్ఞానమే గమ్యము. ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ధ్యానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు, ఆ అంతర్ముఖమైన సాధన పూర్ణత్వం పొందుతూ ఉన్నప్పుడు మన యొక్క సకల జ్ఞానాన్ని మనం సేకరించుకోగలము, అంతటా ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని స్వీకరించుకోగలము. అది సాధకుడు ఉత్తీర్ణత అంటే సాధనలో పూర్ణత పొందిన కొద్దీ చక్కటి అనుభూతిని పొందగలము. అందుకే చెప్పారు భగవానుడు ఒక చక్కటి శ్లోకములో, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే నహి జ్ఞానేన సదృశ్యం అంటే జ్ఞానమే పవిత్రమైనది, జ్ఞానమే గొప్పది, అంతకంటే మించిన విద్య లేదు. జ్ఞాన విద్య, ఆత్మవిద్య అన్ని విద్యలలోకెల్లా ఉత్తమోత్తమైనది. అమ్మ కూడా చక్కటి ఆత్మవిద్య అనే నామములు చెప్పింది. కాబట్టి ఈ జ్ఞానమే ఉత్తమమైనది, పరమ పవిత్రమైనది, జ్ఞానమే గమ్యమైనది, అంతకంటే ఈ లోకంలో మరేదీ లేదు, ఈ జ్ఞానానికి మించినది మరేదీ లేదు. మరి అలా సాధన చేస్తూ ఉంటే కాలక్రమేణా తనలో ఉన్న ఆత్మతో అనుసంధానమై, తనలో ఉన్న ఆత్మతో అనుభూతి పొందుతూ అనేక రకాలుగా అనేక కోణాలలో జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటున్నాడు సాధకుడు. జ్ఞానమే గమ్యము, జ్ఞేయ స్వరూపిణి అని అమ్మవారు చక్కగా విశ్లేషించారు. కాబట్టి ఈ నిరంతర సాధనతో ఆ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞాన స్వరూపిణిగా మనం ఉత్తీర్ణులవ్వాలి, పరిపూర్ణత పొందాలని చెప్పటమే ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి కేవలం మీలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. అతి సహజమైనది, అతి సరళమైనది రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఈ యొక్క శ్వాస గమనింపు ద్వారా శ్వాసే గురువుగా శ్వాస చింతన చేరి సమయాన్ని హెచ్చిస్తూ సాధన చేస్తే, శ్వాస అనే గురువు చింతన చేరి నీ సమయాన్ని కాస్తంత హెచ్చించి సహనముతో సాధన చేస్తే చక్కటి అనుభూతిని మనం సొంతం చేసుకుంటాం, ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతాము. ఆ అనుభవమే జ్ఞానంగా మారుతుంది మిత్రులారా. కాబట్టి ధ్యానము ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చక్కగా కూర్చోవచ్చు. మనలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానము, శ్వాసపై ధ్యాసయే ధ్యానం మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యానము మిత్రులారా. చక్కగా అలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుని తర్వాత నెమ్మదిగా మీ యొక్క 2 చేతులను విడదీసుకుని ఆ 2 యొక్క అరచేతులను కూడా కళ్ళపై బోర్లించుకుని ఒక 5 సెకన్ల పాటు అలా ఉండి నెమ్మదిగా ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి చక్కగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ధ్యానము చేసే విధానము, క్రమము ఇలాంటిది ఇదే.
ఇంతకంటే తేలికైనది, ఇంతకంటే సహజమైనది, ఇంతకంటే ప్రశాంతమైనది, ఇంకా అంతకంటే సుఖమైనది మరెక్కడా లేదు. అంత సుఖమైనది, అంత తేలికైనది, అంత సరళమైన యొక్క శ్వాస మీద ధ్యాసను సాధనతో పరిపూర్ణత పొందాలని, ముక్తి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.